చపాతి చపాతి నేను ఆకిలి మతానికి వెళ్ళి మతానికి పోయి బియ్యము గారెలు కూరగాయలు తెచ్చిన మన గ్రామంలో వంట చేసుకుని భోజనం చేసుకుని భోజనం చేసుకున్నా తర్వాత ఆలోచన వస్తావా అంటే చెప్పు సరుకులకు వచ్చినామా భీము బేళ్ళు అన్ని మీరైతే ఫోన్ పే లెక్కొట్టాడు సరే పోతానా అంటే చెయ్యే మాది బతుకలో మాది కూడా చెయ్యారా అబ్బా అవునా రెడ్డి చెప్పినట్టు కొండ సిట్టింటివి ఏ బియ్యం బ్యాగ్ చేత పట్టుకొని వెళ్ళాకొత్తా అంటే పూల బజార్కి వచ్చినా కిన్నారాల పైన ఎవరున్నాయమ్మా మధ్య మొత్తం ఉంది రామదేవత నిజమా బతిన్నట్టున్నారు కదా అంతా పడిపడి నమస్కారాలు చేస్తాను అయినా ఇక్కడ ఏమనుకు వచ్చినావు నిన్ను మా రెడ్డి 8 రోజులు పొద్దున గద్దెలకాలం వచ్చి 8 రోజులు మా గద్దెలు పోవడమే లేదన్నా ముందుగానే వచ్చింటే ఈ భవన పట్టణానికి ఈ దేవతలకు నమస్కారం చేయండి ఎప్పుడో ఎదుగు చూపిందా అంతే అంటావా నువ్వు మీరంటే ఆ దేవతను కాయ కొట్టి కడుపు ప్రార్థించినా కూడా ఖచ్చితంగా ఊరిపోతుంది నిజంగా గంటకే అయితే ఇది మాట మా రెడ్డి చెప్తున్నా తేడా రాకూడదు మళ్ళా అయ్యా రెడ్డి బియ్యం వచ్చాను
నువ్వు చెప్పినట్టు భీమరాలు తీసుకొని వచ్చి కాపాడు బజార్ వచ్చినప్ప కిన్నారాల పైన అంత దేవతమ్మ మనం 8 రోజులు పొద్దున్న ఇప్పుడు పిండాకుడు ఇదే అదే తినేది ఎవరురా పిండాకుడు ఇప్పుడు అంటే పిండాకుడు ఒక్కొక్క దాంట్లో గరం మసాలా గరం మసాలా భోజనానికి అప్పుడు తినుకుంటే కూర్చోండి మనకి ఎద్దులు పోదాం అందుకని ఆ కాయ కొట్టి కప్రార్థించిన దేవతమ్మకో మన దోషములు కలిపి మనకి అన్ని ఎద్దులు కుదిరినామప్ప ఏమన్నా ఆలోచన పాల్గొనే పట్టణంలో దేవతను చూసావు ఈ అలవాటు స్నానం చేసుకుని దేవతమ్మ కాయలు తెరపున వాటిస్తే మనం వచ్చిన దోషం తొలగి తప్పకుండా ఎదురులేమని ఆలోచన మరి నా ఆకలి ఇప్పుడు అంటే రేపు తిన్నామలే ఇప్పుడు కూర్చోండి అంతే ఏదేమైనా మనం ఎదురము ఈ అలమూర్పు స్నానం చేద్దామా సలి 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 స్నానం చేసే కదా ఈ తల్లిబట్టలు ఆడకనే ఆ దేవతమ్మ చూడాలి అవునా ఇదే భావన పడతాం ఇదే మా చేపడతారు ఎక్కడ వెళ్ళమ్మా నువ్వు వయసులో అన్నావు నా ఏలు చూపు నీ కంటి చూపు కంటి చూపు పట్టుకోప్ప ఏళ్ళు కనపడాలా దేవతమ్మా కూర్చోలు కూర్చోనేమా ఏం వస్తాను పెద్దమా ఇక్కడ ఇక్కడ ఆకాశమా ఆకాశం దేవతమ్మ దేవత తెలిసిన దగ 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 దగ
కాదురా దగ 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 అట్టే మెచ్చాను అట్టే మెచ్చాను ఎట్లా నువ్వు చెప్పినట్లే దగ దగ తక తక తగతగ కాదురా దగ 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 జగత్యములు వెళ్తాను కదా ఈ దేవతమ్మకు కాయ కొట్టి కర్పూరం మార్పిస్తే మనం వచ్చిన దోషం తొలగి తప్పకుండా ఎదురుకున్నాయేమో నీట్గా బొచ్చు పెట్టుకో నీట్గా అడ్వాన్స్ కింగ్ వచ్చిందమ్మా నీట్గా పెరిచినావా కాదురా బొచ్చు పెరకమన్నా కానీ జుట్టు పెరకమన్నానా నువ్వేమన్నా రెడ్డి నీట్గా పెరికారండి నువ్వు పాడుకుంటా పెట్టేసి జుట్టు పెరికొచ్చావా సైడ్ ఉంది కాదురా ఈ జుట్టు లేంటే ఎవరు కొడతారు నేను కొడతావా నేను ఎవరు హిందువులు జుట్టు లేంటే కొడతావా ఏ కడ్డీలో కడ్డీలా దేవతమ్మకు నమస్కారం చేద్దామా అవునా దండామమ్మ 10,000 ఏమిటి ఆశ్చర్యమో నేను తలాడవాడ దేవతను చూసి కాయ కొట్టి కర్పూరం వర్తిస్తుండగా మా సరికొస్తులు సరిపోట్లాడేట్లంతా నన్ను చూసి పక్క 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 వీళ్ళు నవ్వే కారణమేమో తలారి మనిపించాడు శాస్త్రి గాక తలారి నేను ముందుతుందేమైతే తలారి అప్పా లేరా అయ్యా లేరా ఎవరిదా లేలేదప్పా ఎత్తునా జాన్సులు లేరా అమ్మా అయ్యో దేవతమ్మ చూసావా నువ్వు చూసినావప్పా అనుకున్నారా
చక్కగా వచ్చింది. ఆ, అయినా ఆ, నువ్వు ఈడే ఉండవు, నీకేం దేవతమ్మ కనపడింది? ఇంకా ఈ 7 తర్వాత కథలు విన్నారెడ్డి. ఆ, ఆడికి పోయినా ఆ, ఒక పూజారి లేడు, ఆ, పూజ చేసే భక్తులు లేరు, ఇట్లా పుక్షింగు లేదు, ఏయ్, బాక్సింగ్. అదే ఆ, ఒక దీపమ్మ లేదు. దీపము కాదురా, దీపము. ఆ, పాపం ఏం పాపం చేసుకునేది దేవతమ్మ. ఉమ్. ముగ్గులో ఒకటే పాపము అంత పొడుగు ఎలమడుచుకోంది ఎవరిదా? దేవతమ్మ కోపం గెలగప్పం. ఓ, కిరీటమా? ఆ, ఆ, ఆడి చుట్టారు ఒట్టే మల్దర ఆ, పార్కింగ్ డెకరేషన్ చేసింటారా? డెకరేషన్ లేదు పా, ఆ, చుట్టారు ఉంది. ఆ దేవతమ్మ కాడికి పోతే టిక్కు 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 అంటారు. టిక్కు టిక్కు అంటే పట్టుకునేదా? దొరకదా మళ్ళా అట్ట దొరకదా. అవునా? ఆ, ఆ. దేవతమ్మని కొట్టుకుని మన నుంచి అవుతుందా. ఎవరెవరు బాగా చూసావు తలారి నేను తాగి తాగి కన్న పెట్టాను. రెండు కాళ్ళ గుద్దామొట్టి పైకెత్తి పెట్టినారెడ్డి. తల కిందికి కాలు పైకి వేసి నమస్కారం చేశావు. ఊరి ఊరి వందనం చేశాను. నేను 2 చేతులు జోడించి నమస్కరించాను. గుద్దామొట్టి పైకెత్తి పెట్టినారెడ్డి. గొప్ప మేము ముస్లింస్ పిల్లకాలం కదా, మా ముస్లింస్ పిల్లకాయ అదేలే మండి మాట తేడా మాట్లాడితే మేము మొండుగోడకు నోటికి పెట్టుకుంటాం అప్ప. ఏమిటా తల కిందకి కాలు పైకి ఎత్తి నమస్కారం. అదే 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 నువ్వు ఇట్లా ఇట్లా కూర్చున్నప్పుడు ఇది ముట్టి కదా. ఆ మాట చెప్పరా, దుద్దా ముట్టి కదా. అప్పా, మాకు ముస్లింస్ కొంచెం యాసలే రెడ్డి. అయినా మన వెలుగురము ఆ, దేవతమ్మకు నమస్కరిస్తుండగా అవును. ఇక్కడ జరిగిన విషయం నీకు తెలుసునా? నాకు తెలియదే, ఆ? నాకు తెలియదు కదా. మా రెడ్లంతా ఆ, నన్ను చూసి పక్క 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 ఆనందం పొందారు. ఏమన్నా అయ్యే పొల్లి తిప్పినా పెరిగేస్తాంటే. వాళ్ళు నవ్విన కారణమేమో తొందరగా అడిగి విచారించరా. రెడ్డి ఆ? పోతాడు. నువ్వు చల్లగా అయిపోతుందా? నాకు వదిలే. అదమ్మా ఈ మళ్ళా నేను మా రెడ్డి జాతర మొదలుపెట్టి దేవుడు నగిండేది. ఆడు నాకు దేనికి లేదా అట్ట కాదు ఇట్ట నగినారని చెప్ప. ఇప్పుడు ఈ పావున ఘట్టంలో నమస్తే బాగుంటా అన్నా. నేను మా రెడ్డి పావున ఘట్టంలో దేవతమ్మ అని చెప్పగా మా రెడ్డి ముందు దండం పెట్టా. ముందు రెడ్డి ముందు పెట్టా ఏంది దండం ఉన్నా నేను వెనకాల పెట్టినా. వీళ్ళంతా కాపులంతా పొగపొగ, నేను కారణం ఉన్నా. నిన్ను చూసి నాకు ఒక సందేహం. ఏనా మీరు దాని పెట్టి ఎవరు ఈ పౌర్ణ పడవ నాన్న దేవతమ్మా ఇక్కడున్నది మీరే తగ్గ మెచ్చా. నాకు తెలియక నాన్న ఏంటన్నా దేవతమ్మా ఏమో నడిపదారులు ఉండే కదా నా అంతా ఉండి దండాలు పెడతాండ్రే. ఓరి 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 మీరు దనపెట్టి నా దేవతమ్మకా ఓరి నీ బాసు కదా మీరు దనపెట్టింది దేవతమ్మ కాదురా. ఈ పావుగొండ పట్టణం వేడే శ్రీరామ చిన్నారెడ్డి చిన్నారెడ్డి భార్య కొన్నం ఉంది కదా మడే మడి చేయను కదా చెప్పరా స్వామి. గుర్తుకొచ్చి చెప్తాను. ఈ పావుగొండ పట్టణం వేడే శ్రీరామ చిన్నారెడ్డి భార్య కొన్నం ఉంది కదా మడే వాళ్ళ చెల్లులో ఇదే మడి, ఇది మడి, ఇది తీసి ఇక్కడ వేసేద్దాం. ఈసారి గుర్తుకొచ్చింది నీ మగని చెప్పేస్తాను. నా మగని చెప్పేస్తావు. ఏం చెప్పు? నీ మగని నేను చెప్పేస్తాను, నీ రెడ్డి మగని నువ్వు చెప్పే చెప్పు కదా, నేను మగానే చెప్తా. అదే జరిగిన విషయం చెప్తాను. ఈ పావుగొండ పట్టణం అయితే శ్రీరామ చిన్నారెడ్డి వాళ్ళ భార్య కొన్నమంది ఉంది కదా, కొన్నమ్మ రౌడీ చిన్నమ్మ వారం శనివారం ఊరిగా వస్తాయండి. ఆడదాన్ని తన పెట్టిన గాబరం ఉండా కొట్ట, గలీజ్ ఉండా కొట్ట, వద్దటి గుడ్డు ఉండా కొట్ట, గుడ్లు పెట్టుకొని నీకు పినా మీరు దేవతమ్మ కదా ఇంతటితో నా ఉద్యోగం
చెప్పినా చెప్పు ఏట్లో ఏటికి బీట్లో బీటికో బీట్లో బీటికో 100కి 0 మార్కులు ఏదో బతుకోలేకుంటే ముందు జగన్మోహన్ రెడ్డి సీఎం అయినట్టు చూసా అప్పుడు ఆయన కాళ్ళు కడుపులు పట్టుకొని మంచి ఉద్యోగం సంపాదించుకోండి కలికిల్లోనే నేను లేకంటే అన్నా పుట్టే గొప్ప అన్ని చెప్పాలంటావు చెప్తే కదా అందరూ పల్లాపూలు డ్యూటీ చేస్తారు నేను అటు చేయను తెల్లారుజాను 5కే పోతా 7 గంటలకి 8 గంటలకు నా డ్యూటీ చేస్తా అంటే ఏమిలే అంటే పైకి చెప్పనా నేను చెప్పండి అట్ట చేసుకొని బతుకుంటా అంటే అవునులే నాకు పాలు ఓ రోజు పొద్దునే ప్లాట్ఫామ్ అంతా ఊడ్చుకొని దోసుకొని సంకల పక్క పెట్టుకొని పుయ్య వచ్చే బస్సులు చూసుకోండి వచ్చే బస్సులు ఏం పని నీకు బస్సులో కాదు ఆయన బస్సులో వచ్చే ఆంటీలు అంటే బలి ఇస్తున్నారు అప్పుడున్నా ఇటు నుంచి వచ్చింది పీలర్ నుంచి సూపర్ బస్సు వచ్చి ఇక్కడ వచ్చేసి కడిగిలో టబాగా ఏం బస్సు ఆగిందని చూస్తే ఓ ఆయన ఆంటీ బస్సు పట్టకంగా వచ్చావు ఆయన వచ్చి ఆయన నకలు చూసా నేను వెనకాల చూసా కలిసినే చూపులు దగ్గరికి బా ఇవి నాకేం లైన్ వేసింది ఒక్కటి అయిపోయింది అని చెప్పేసి 7 పూలు ఎత్తుకున్నా ఒరే రాసుకెళ్ళానా ఇన్ని అన్న చదువుకోలేమో రాసి చేయాలి అడుగుతానని చెప్పేసి ఉన్నా ఆ బొసోడు కొట్టుకొని ఆయన కొట్టుకుని బస్సు తిప్పి ఓడగొట్టేసి ఏం చేద్దాం ఆయన కొట్టిన దానికి కడుపులో మంట ఎత్తుకుందే నాకు కడుపులో మంట ఎత్తుకొని చిన్నగా టీ వాట కడగపోతే అన్న టీ అంటే ఏందా అంటే టీ లేదా పోవా ఇంకేముండా అన్నా అంటే పాలు ఉండాలి ఆయన అయ్యో టీ అంటే వాడు చలచలా కాయబెట్టి సుర్రు బుర్రు తిరగొట్టిచ్చా కొట్టుకుందాం అంటే కాలిపోతాను టించి చెక్క మీద బెంచి చెక్క మీద అక్కడ కూర్చుంటాం కదా టీవర్ చెక్క మీద పెట్టినా ఒక పెద్ద ఆంటీ వచ్చింది మా ఏమో బాగా వయసులో ఉంది వచ్చినామా నా టీ గ్లాస్ కానీ నిలబడింది ఇక్కడ నుంచి బేజీ లారీ వచ్చింది ఆ లారీ గ్యారికి వేసి ఆ బయట వచ్చి పాల గ్లాస్ నిలబడింది అమ్మా నీ పైటెత్తమ్మ పైన చిన్న గోళ్ళు కొట్టుకొని తిప్పి కొట్టేసి ఇదంతా చెప్పి నేను బస్ స్టాప్ లో చెప్పేసినారు ఓడగొట్టేసినారు మా రెడ్డి ఉంటావా ఇంట్లో పిల్లే వీధిలో పిల్లే మా రెడ్డి దగ్గర ఉద్యోగం బాగోదు నాకు తను చిన్న ఉపాయం చెప్తున్నా చిన్న ఉపాయం చెప్పాలంట పరిగిస్తా రెడ్డి కాలు కొట్టుకో ఇంచే వచ్చినా ఇంచే పొరపాటు అయిపోతుంది పట్టుకో అయ్యా రెడ్డి నేను ఏమన్నాను ఏమన్నా చెప్పు అంటాడు ఆయన నన్ను నమ్మద్దు నీ 7 మంది కొడుకు సాక్షిగా 6 మంది కొడుకు సాక్షిగా నీ పెద్ద కొడుకు బంగారు సాక్షిగా నీ భార్య దోశ నా రాశిగా పెట్టుకుంటే చెప్తాను అందువరకు చెప్పొద్దా లేకపోతే నీకు మెడకాయ తలకాయ నాకని చేస్తా చెప్పే తెచ్చుకొని మళ్ళీ ఇక్కడ జరిగింది చెప్పే సరే రెడ్డి మానని చెప్పే చెప్పేస్తాలే అయ్యా రెడ్డి అయ్యా రెడ్డి శివ నీ కళ్ళేని జరగరాని ఘోరం జరిగిందప్ప ఏం జరిగిందిరా అట్ట నేను చెప్పగానే నీ 7 మంది కుమారులు సాక్షిగా 6 మంది కోడలు సాక్షిగా మా అమ్మ దర్శనం ఉంటే అప్పుడు చెప్తారేంటి చెప్పవా నా సుడి సాక్షిగా సాక్షిగా నిన్న మాత్రమా ఏ దర్శనం సాక్షికి పెట్టుకో అప్పుడు నా 7 మంది కుమారులు 6 మంది కూడా సాక్షిగా పెట్టుకునేది వరకు వదలవు కానీ నా భార్య దర్శనం సాక్షిగా నిన్న మాత్రమా ఏ మనం
అక్కడ జరిగింది ఏదో ఒకటి తెగాను ఒకటి దిగానప్ప తలారి ఒక తెగ ఒక కళ ఎత్తావు అక్కడ ఏం జరిగిందో వాళ్ళు ఏం చెప్పారో ఏం చూసారో నీకు ఏం చెప్పింటే అదే చెప్పు బొక్క మేడికే మేడికే గుడ్లు ఉన్నాయి ఎట్లా ఎట్లా మిసాలు ఉన్నాయి మళ్ళా నీకే కనిపించే అయినా మనం దండ పెట్టింది దేవతమ్మ కాదు ఇంకెవరో మనం దండ పెట్టింది ముత్తులూరమ్మ మొలగమ్మ అమ్మ కాదు నేను చెప్తున్నా ముత్తులూరమ్మ మనం దండ పెట్టింది ఎవరు పావులు పెట్టమంట పావులు పెట్టడంలో చిన్నారెడ్డి అంట చిన్నారెడ్డి వారి కొండమ్మ ఉంది కొండమ్మ కూతురు రెండు చిన్నమ్మ ఊరు నెల వచ్చంటే మనం దండ పెట్టింది ఆడదప్ప దేవత కాదు మన దండ పెట్టిన దేవత కాదా ఆదరెడ్డి నిజంగా హర హర దేవతలు అయిపోయినది ఎంత అన్యాయం చేసావా ఎంత మోసం చేసావా తలారి ఎంత అన్యాయం చేసావురా ఎంత మోసం చేసావురా నీ మాట విని ఎతల వేరు వచ్చి 3 దేశాలు తిరిగి కడకి పాటిస్తూ భావన జరుపుకొని పట్టపొగలు నటి నడివిలో ఆడదాన్ని చూసి దేవతని భావించి కాయగొడి కర్పూర వాటించి 2 చేతులు జోడించి నమస్కారం చేశాం అవమానపడ్డాం నవ్వులు పాలయ్యా తాడి ఈ భూమి పైన ఆకాశానికి వస్తారా పైకి డైరెక్ట్ ఈ అవమానం భరించలేనా ఏం చేద్దాం రెడ్డి ఈ అవమానం సహించలేనా కూర్చా అంతే రెడ్డి నువ్వేం చావద్దు బతకద్దు మనం కూడా వేసుకొని వెళ్ళిపోదప్ప జరిగిన సమాచారం మనం మామూలు చెప్తాను నా భార్య తరచడానికి తర్వాత ఆలోచన
ఆ పావుగడ పట్టణంలో అవమానపడ్డ విషయము నీకు నాకు